నమస్తే, నేను సిరి. రీతు చౌదరి ఈ పేరు మనం వింటూనే ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి, ఒక 3-4 డేస్ నుంచి ఈ పేరు అయితే వింటూనే ఉన్నాం. అయితే రీతు చౌదరి 700 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్లో ఉంది అని చెప్పేసి మనకు వార్తలు అయితే వచ్చినాయి, అవి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అసలు ఈ ల్యాండ్ స్కామ్లో ఆమె ఎట్లా ఇరుక్కుంది ఏంటి, కొంతమంది ఆమెకి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మా పేర్లు బయటకు వస్తే మాత్రం బాగుండదు అన్నట్టుగా ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందనే అంశాన్ని మనకి మళ్ళీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. రీతు చౌదరి, సో ఈమె గురించి అంటే ఈ 700 కోట్ల స్కామ్ గురించి, అంటే భూ స్కామ్ గురించి వచ్చినప్పటి నుంచి ఈమె గురించి బాగా మాట్లాడుతున్నాం. పెళ్ళయిందని, వేరే వాళ్ళకి బినామీగా ఉందని, వాళ్ళ హస్బెండ్కి అన్ని విషయాలు తెలుసని, లేకపోతే దీనికి ఇంకా కొన్ని పార్టీలతోని కూడా సంబంధం ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే ఈమెకి వార్నింగ్ కూడా ఇచ్చారు, మా పేర్లు బయటపడితే మంచిగా అంటే బాగుండదు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో అసలు ఏది వాస్తవం ఏంటి అంటారు? అసలు 2 వెర్షన్స్ చూద్దాం. 2 వెర్షన్స్ వచ్చాయి కదా బయటికి. శ్రీకాంత్ అనే ఆయన వచ్చాడు, ఈ అమ్మాయి కూడా బయటకు వచ్చింది. కాబట్టి 2 వెర్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ శ్రీకాంత్ వెర్షన్. ఈ అబ్బాయి నిజంగా పాపం ఎట్లా చెప్పను, ఇరికించబడ్డాడు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది. ఆటలో అట్టిపండం చేశారని అర్థమవుతుంది. అంటే ఆశ చూపెట్టారంటారా? అంటే శుద్ధ పూసేం కాదు, కానీ ఇక్కడ జరిగిన దాంట్లో పాపం కొంచెం అన్యాయం ఈయనకి జరిగింది. క్రిమినల్ అందరూ కలిసి ఈయనని ఓ రకమైన ఇదిగా చేసేసారు, కమెడియన్ని చేసి పడేశారు. ఇప్పుడు ఈ సింగ్ అనే ఆయనే రాయాలి ఏ భూమి ఎక్కడ ఉంది అని, లెక్కలన్నీ చూడాలి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. గుళ్ళు ఉంటాయి, ఇళ్ళ మధ్యలో గుళ్ళు ఉంటాయి చూడు. ఇక్కడ దాకా ఇల్లు ఉంటుంది, అతుక్కొని గుడి, మళ్ళీ అతుక్కొని ఇల్లు, వెనకాల కూడా ఇల్లు. కానీ ఆ గుడికి ఎవరైతే ఆ దాత స్థలం కేటాయించాడో అప్పుడు ఇంత ఇచ్చాడు. అవును, ప్రతి గుడికి కూడా గుడి నీడ ఇంటి మీద పడొద్దనే ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అది నాకు తెలియదు, దాని శాస్త్రం ప్రకారం నాకు తెలియదు. నీడ పడొద్దు అంటారు ఇళ్ళ మీద. చిన్న గుళ్ళైనా పెద్ద గుళ్ళైనా, అంటే ధ్వజస్వాము అన్నిటికీ ఉండదులే. అందుకోసమే ఇళ్ళ మధ్యలో ఉన్న వాటికి ఆ నీడ పడొద్దు అని చెప్పేసి వాటికి పెట్టకుండా ఉంటున్నారని కూడా నడుస్తుంది. ప్రతి గుడికి ఏంటంటే వాళ్ళు ఇంత ఇస్తారు టెరిటరీ గుడి అని. సో అంటే ఎప్పుడన్నా ఏదైనా జరిగితే అందరికీ సౌకర్యంగా ఉండాలి. ఇది ఈ రిజిస్ట్రేషన్ గాళ్ళు ఏం చేశారంటే, ఇటు కొంచెం కత్తిరించి ఇటు కొంచెం కత్తిరించి ఇక్కడ దాకా చేసేస్తారు. అంటే నువ్వు అంతే కదా కన్స్ట్రక్షన్ చేసింది గుడి, అట్లా ఎందుకు ఉంటుంది? ఉండడానికి ప్లేస్ కూడా ఉంటుంది. నువ్వు ఎంత కన్స్ట్రక్ట్ చేసావో అంతవరకే నీ గుడి. అదంతా కత్తిరించేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని వేసేసారు. అక్కడ వాళ్ళు కట్టుకునేవి కట్టుకుంటారు, చుట్టుకునేవి చుట్టుకుంటారు. అది అయ్యేదే. అండ్ గవర్నమెంట్ భూమి అక్కడ దాకా ఉంటుందని తెలుస్తుంది. ఇట్లా మెలిక తిరిగి ఇట్లా ఉంటుంది. ఇట్లా స్ట్రైట్ కట్ చేస్తాడు దాన్ని. ఇటున్న భూమిని కూడా ఇటు స్ట్రైట్ కట్ చేస్తాడు. దీన్ని డబ్బా చేసి కట్ చేస్తాడు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ. ఇలా బోల్డని కబ్జాలు. అండ్ నెక్స్ట్, నాకే భూమి ఉంది, నాకు ఎవ్వరు లేరు, నాకు పెళ్లి కాలేదు, ఏమీ కాలేదు, బాగా సంపాదించా, ఏదో రోజు వచ్చా, ఎవడిపోయిందో నేను ఏమీ రాయలే, ఈ భూమి అంతా నాదే. ఓ 10-20 ఏళ్ళుగా ఎవరూ క్లెయిమ్ చేసుకోవట్లేదు. భూములు కొన్ని ఉంటాయి, వాళ్ళ వెబ్సైట్లో నొక్కితే వస్తాయి చిట్ అని. అవన్నీ కత్తిరించేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ వాటిని కూడా ఇలా బోలేడని. ఇప్పుడు నేను చెప్పే చిన్న ఫ్లాట్లు అనుకున్నావమ్మా, మామూలుగా అయితే ఇంత పెద్ద మ్యాపుల్లో ఊర్లు కూడా కట్ చేసుకున్నంత ఉన్నాయి. అలా బోలెడంత మింగారు. ఇప్పుడు ఈయన నాది అంటే మాత్రం ఊరుకుంటారా? పోలీస్ స్టేషన్లో తేలాలి కదా, వెరిఫికేషన్ ఉండాలిగా. వీళ్ళు వస్తారు, ఆయనదేనండి, ఆ పక్క ఆవిడ చెప్పింది, ఈ పక్క ఆవిడ చెప్పింది. పాపం చిన్నప్పటి నుంచి ఆయనదేనంట, కానీ డాక్యుమెంట్స్ మాత్రం ఎవరు చూడరు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని పోలీస్ స్టేషన్లో కూడా సంతకాలు అయిపోతున్నాయి. ఈయన పాస్ చేసిన ఎలిగేషన్ అదే. డీజీపీలు, ఏసీపీలు అందరికీ తెలిసి వ్యవహారం బాగా తినేశారు వీళ్ళు. నన్ను జస్ట్ ఒక పప్పెట్ లాగా కూర్చోబెట్టారు. ఇప్పుడు నీకేంటంటే, మన ఇద్దరం కలిసి ఒక దందా చేస్తున్నాం, చీకటి దందా, ఓకేనా? మనం చేసే దందా, ఈ చీకటి దందా మన పని మనిషికి తెలుసు.
అది ఊడుస్తా చూస్తుంది ఇట్ట రోజు. 5,000 జీతం ఫర్ ఎగ్జాంపుల్, 15,000 అయినా ఇస్తావు. అమ్మ కొంచెం అవసరం ఉంది ఒక 10,000, దాదా తీసుకో, ఇవ్వను అన్నావు అనుకో నీకు భయం, అమ్మో ఇది ఎక్కడ చెప్పుద్దు, అంతేనా. నెక్స్ట్ అదే చేతివాటంగా వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు గొలుసో కమ్ము ఆడో ఇడో పెడితే తీసి నొక్కేస్తారు. అమ్మ ఇక్కడ అదేదో పెట్టా నేను తీసావని కూడా అడగలేవు. కొన్ని తెలిసి తెలియనట్టు కాముగా ఉండాలి, ఇంకోసారి అక్కడ పెట్టకుండా ఉండాలి. ఆమెను మాత్రం ఏమనొద్దు. అలాంటి క్యాండిడేట్ శ్రీకాంత్. వీళ్ళ పెద్ద దందాల్లో అన్ని విషయాలు ఆయనకి తెలుసు. సరే పోన్లే అని చెప్పి ఆయన కూడా కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తే, ఆయన రియల్ ఎస్టేటే కాబట్టి చిన్న చిన్న తోకలు కత్తిరించుకుంటూ కొన్ని ఏదో సంపాదించుకున్నాడు. ఆ కొన్ని 700 కోట్లు. వీళ్ళు సంపాదించుకుంది ఇంకెన్ని వేల కోట్లు. ఏంటి కొన్ని సంపాదించుకుంది 700 కోట్లు. అసలు దాంట్లో పాపం ఈ రీతు చౌదరి మీద ఉంది 4 కోట్లు. ఈమె గురించి మళ్ళీ మాట్లాడదాం తర్వాత సంగతి. ఇప్పుడైతే ఇది. సో ఇక్కడ ఈయన శుద్ధపూస అన్నట్లా వాళ్ళందరితో కలిసి అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, కానీ బెనిఫిట్ అవ్వాలి ఎక్కువ శాతం. ఇప్పుడు 100లో 95% బెనిఫిట్ అయింది వీళ్ళంతా. 5% ఏమో ఈయన బెనిఫిట్ అయ్యాడు, అది కూడా అప్పుడప్పుడు అయితే అయ్యాడు, లేకపోతే అవ్వలేదు. అండ్ ఇక వీళ్ళందరూ కలిసి ఈయన నిరికిచ్చే పని చేశారు. మమ్మల్ని కిడ్నాప్ చేశారు, ఆ అమ్మాయిని ఎరగా చూపించి ఏదో చేశారు. ఎందుకు అంటే ఈయన ఇట్లా కుదరదు, ఇక నుంచి నీకు నాకు అందరికీ సమావాటాలు కావాలన్నట్టుగా కొంచెం ఎదిరిస్తే ఎరా ఉండు నీ సంగతి చెప్తాం అని చెప్పేసి వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తే, ఆయన కాస్త అందరు గుట్టు బయట పెడతాను ఈయన చేసి, అది కాస్త రచ్చకెక్కి అందరికీ తెలిసిపోయింది. ఓవరాల్గా అది సింపుల్గా చెప్పాలంటే ద బ్రోకెన్ పార్ట్నర్షిప్ డీడ్ అంతే. కానీ పాపం ఈయన మా చిన్న పార్ట్నర్ ఇంతే. ఆ పార్ట్నర్షిప్లో కూడా ఉందో లేదో తెలియదు, కానీ ఇంతే. వీళ్ళు ఇంత. ఇప్పుడు ఈ ఇంత పార్ట్నర్ అయినా సరే కోట్లు డబ్బులు ఉండి ఇట్ట చల్లేస్తున్నాడు కాబట్టి హే అనుకుంటే వెళ్ళింది రీతు చౌదరి. ఇదిగో టేక్ 1 lakh, టేక్ 2 lakhs అనేసేస్తున్నాడు. ఆ అమ్మాయి చేసుకుంది అని తనే చెప్పింది. ఇమీడియట్గా బ్రేకప్ అయ్యానని కూడా తనే చెప్పింది. పెళ్ళైంది, విడాకులు కూడా అయిపోయాయి, ఎక్కువ కాలం ఉండలేదని చెప్పింది. అదొకటి. నవ్వు జబర్దస్త్కి వెళ్తే రోజుకు 2,000 3,000, మహా అయితే 5,000. సీరియల్ షూట్కి వెళ్ళినా 2,000 3,000, మహా అయితే 5,000. పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడే ఉండాలి, బాబా అన్ని సీన్లు చేయాలి, ఏది చెప్తే అది చేయాలి. ఇక్కడేమో హాయ్ అంటే చాలు అకౌంట్లో 1,00,000 వేసేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ 5,000కి ఇక్కడ ఉండడం ఎందుకు? అదే 1,00,000 పట్టుకొని వెళ్ళి పార్లర్లోనో పడుకుంటే మొహం అన్న తెల్లబడుద్దిగా. పాపం బాగా లగ్జరీగా తిరిగింది, నచ్చిన డ్రెస్ అలా వేసుకుంది, మంచి లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేసింది. ఈమెను ఎవరు ఎందుకు పెట్టుకోలేదు అంటే, నువ్వు ఎంత లగ్జరీగా ఉన్నా నీకంటూ ఒక వాల్యూ ఉంది కదా బయట. నీకు ఎంత వాల్యూ ఉందో నీ రెమ్యునరేషన్ వాల్యూ అంతే ఇస్తారు. నువ్వు 2 కోట్ల డ్రెస్ వేసుకున్నావు కదా అని చెప్పి నేను శంకర్ సినిమాలో హీరోయిన్గా అయితే బెటర్ కదా, అవునా కదా? నేను మళ్ళీ నువ్వు ఏదైనా సీరియల్లో పెట్టాలి, నీకు అదే 4,000 5,000 ఇస్తామంటారు నీకు, అంతే. అంటే ఆడియన్స్లో మార్కెట్లో నీకున్న డిమాండ్ అది, నీ స్క్రీన్ ప్రెజెన్స్. నిన్ను పెట్టుకొని మేమేం చేయలేము కాబట్టి వాళ్ళు అలా ఎందుకులే మనకని చెప్పేసి తన ఓన్గానే రోజుకో డ్రెస్ వేసుకొని మంచిగా ఫోటోలు దిగుతా, ఆనందంగా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెడతా, బాగుంది రీతు అబ్బాయి మీరు ఎంత బాగున్నారో అని చెప్పి వచ్చే కామెంట్లన్నీ ఎంజాయ్ చేస్తా, అలా కాలం గడిపేస్తుంది. ఈయన కూడా చక్కగా అంటే చాలు ఫ్లైట్ ఎక్కితే గోవా, అంటే చాలు ఫ్లైట్ ఎక్కితే అటేటో ఇటేటో ఎటు పడితే అటు వెళ్ళడం. మంచిగా ఉంది కదా, కూర్చున్న చోటే డబ్బులు వస్తున్నాయి. ఆమె కావాల్సింది అదే. కాకపోతే ఫేమస్ కూడా, ఆమె అద్దంలో మొహం చూసుకొని ఫేమస్ అయ్యి సంపాదించుకుందాం అనుకుంది. ఫేమస్ మాట పక్క పెడితే సంపాదన బాగానే వస్తుంది. ఈ సంపాదనతో ఇంకా ఫేమస్ అవుదామని చెప్పేసి బోల్డ్ అని రోజుకో డ్రెస్ వేసుకుంటూ చక్కగా ఫోటోలు పెడుతుంది. అమ్మాయి జబర్దస్త్కి వెళ్తుందంట అని ఒక వార్త వచ్చింది అప్పట్లో. దాని ద్వారా కొద్ది గొప్ప ఫేమ్ వచ్చింది. ఇప్పుడు 10,000 ఇచ్చి ఆమెను ఏదో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. బట్ మెయిన్ లీడ్ అయితే ఇస్తారు ఎవరో తెలియదు. కొన్నిట్లో కొన్ని చిల్లా చిత్తగా చేసేది. అట్లా ఈమె జీవన విధానం. ఈ టైంలో ఈయనతో పరిచయం ఏర్పడి డబ్బులు ఇచ్చినప్పుడల్లా తీసుకుంది. ఇకపోతే ఈ ల్యాండ్ వివాదం. ఇక్కడ 2 ఆప్షన్స్ చెప్తా. ఇందాక ఆయన వెర్షన్ విన్నామా? అక్కడ ఆయన ఏమన్నాడు అంటే, అసలు నాకు ఏమీ లేవండి, కావాలంటే చూడండి, నా పాస్పోర్ట్ ఇస్తా మీకు చూడండి, నేను ఎప్పుడు ఇండియా దాటి వెళ్ళిందే లేదు, కానీ అదే వాళ్ళ పాస్పోర్ట్ చూడండి,
రోజుకో కంట్రీలో ఉంటారు వాళ్ళు, దేశాలు తిరిగారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అది, నా లైఫ్ స్టైల్ ఇది. అందరూ కలిసి నన్ను ఇట్లా అంటారు. 700 కోట్ల స్కామ్ నేను చేయలేదండి, మొత్తం వాళ్ళే చేసింది. మేము జస్ట్ సంతకాలు చేసి మా పేరు మీద అట్లా ఉన్నాయో ఏంటో వాళ్ళు చెబితే ఏదో అయ్యింది. అసలు నాకు రూపాయి కూడా లేదు, మొత్తం వాళ్ళదే ఈయన చెప్తున్నాడు. ఇక్కడ ఫారిన్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళారు అనేది గుర్తుపెట్టుకో. ఇక రీతూ చౌదరి ఈ అమ్మాయి తనేం చెప్పింది, ఎందుకమ్మా సంతకం పెట్టావు? ఒకసారి ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ అనుకోవాలి, అవుట్ ఆఫ్ స్టేట్ అనుకోవాలి, అది గోవా దగ్గరే కదా, అందుకే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తాం అనింది. అవుట్ ఆఫ్ అంటే దూరం, నీకు దూరం అంటే వేరే కంట్రీగా, ఆ యాంగిల్లో నేను అనుకున్నా. నెక్స్ట్ వెళ్తా నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాను అంటే, నేను ఎప్పుడన్నా వేరే దేశం కానీ దేశంలోనో వేరే గ్రహంలోనో లేకపోతే అంతరిక్షంలోనో ఉంటే ఆ టైంలో ఇమీడియట్గా ఎప్పటికిప్పుడు ఈ ల్యాండ్ అమ్ముడు పోవాలనే సిచ్యువేషన్ ఉంటే పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద ఉంటే నువ్వు కూడా సంతకాలు పెడితే అయిపోతుంది అని చెబితే, వావ్ నా పేరు మీద ఇన్ని కోట్లు ఆస్తా, నేను కూడా ఇదా అని చెప్పేసి సంతకం పెట్టానని చెప్పింది. అండ్ నెక్స్ట్ అది అప్పుడు పెట్టేటప్పుడు కూడా దాని విలువ మాకు తెలియదండి, ఎంతండి దాని విలువ అని అడిగితే 4 కోట్ల. అవునా, మరి 700 కోట్లు అని రాశారంటే ఏదో రాశారు, అన్నింటిలోనూ మీరు ఉన్నారు అది ఇది అంటే, కానీ నిజంగా నాకు సంబంధం లేదండి, నాకు ఈ 4 కోట్లు కూడా వద్దండి, మీరే ఉంచుకోండి, నాకు అవసరం లేదు అని మేము చెప్తుంది. అండ్ ఎందుకు సంతకాలు పెట్టిన సిచ్యువేషన్ ఏమొచ్చింది, నువ్వు చదువుకున్న దానివే కదా అంటే, ఏం లేదంట, జస్ట్ అలా ట్రిప్కి వెళ్ళొద్దాం అనగానే బండి ఎక్కేసింది. అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు రాగానే గ్రీన్ మొత్తం రెడ్ కార్పెట్ ఆ నుంచి ఇందాక పరిచేశారు. మేము చింగ్ అని ర్యాంప్ వాక్ చేసుకుంటూ వచ్చేసింది. మేడం కూలింగ్ తాగుతారా, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని చెప్పేసి అడిగేశారనమాట. మర్యాదలన్నీ చేసేసారు. చేసిన తర్వాత మేడం ప్లీజ్ ఆటోగ్రాఫ్ అనగానే పెట్టింది, ఇంకో ఆటోగ్రాఫ్ అనగా పెట్టింది, ఇంకో ఆటోగ్రాఫ్ అంటే పెట్టేసిందంట. ఇది ల్యాండ్ కోసమా అని అప్పుడు తెలిసిందంట అని చెప్పుకొచ్చింది. ఈయనేమో నేను ఇండియా దాటలేదంటాడు, నా పాస్పోర్ట్ చూడండి, ఆమెమో ఆయన అవుట్ ఆఫ్ పోతూ ఎప్పుడన్నా అవసరం ఉంటే ఈ ల్యాండ్ రాశాడని ఈవిడ చెప్పింది. ఇట్లా ఇంకేదో ఇల్లు ఉంది కదా నీ పేరు మీద అంటే, అది నా తాతల కాలం నాటే ఆస్తి, ఇప్పటికీ ఈఎంఐ కడుతున్నాను, వచ్చిన దాంట్లో 10% సంపాదించుకొని ఏదో కడుతున్నాను, దీనికి ఈయన ఏమైనా సాయం చేశాడా అంటే 20% ఇచ్చారండి స్టార్టింగ్లో, అంటే డౌన్ పేమెంట్లు ఏమో ఉంటాయి కదా అంత ఇచ్చుంటాడేమో అన్నట్టు చెప్పింది. మిగతాదంతా నేనే కట్టుకుంటున్నా, ఓకే కట్టేసుకో నష్టమేం లేదు, ఇది ఈవిడ చెప్పింది. అయితే ఇక్కడ తను చెప్పింది అబద్ధం అని ఎందుకు అంటారంటే, ఈ అబ్బాయి మాత్రం పాపం ఇరికించబడ్డాడు, అలా నేరంలో భాగం కాదని కాదు, భాగస్వామి, కానీ అందరూ కలిసి టార్గెట్ చేసి పాపం ఆయన్ని ఇది చేశారు, చంపేస్తామని కూడా బెదిరించాడు, ఇంటికి లేఖలు రాశారు, నా చావు కారణం కూడా వీళ్ళే, రేపు నేను పోతాయని కూడా ఆయన చెప్పుకున్నాడు. ఈ అమ్మాయి ఏమో మేము అసలు 1.5 సంవత్సరంగా కలిసి లేము అని క్లెయిమ్ చేసింది, గట్టిగా బలగుద్ది మరీ చెప్పింది. అంటే 2024ని తీసేద్దాం, 1.5 సంవత్సరం 2023 హాఫ్ను కూడా తీసేద్దాం, 2023 ఫస్ట్ హాఫ్ మాత్రమే మేము ఇప్పుడు నువ్వు చూపించే వీడియోలు ఫోటోలు అన్నీ, ఆ తర్వాత నుంచి మేము అసలు కలిసిందే మెలిసిందే లేదు. డన్ నౌ ఇప్పుడు నేను చెప్తున్నా, 2024లో ఈమె 2 పార్టీలో పాల్గొనింది, నాకు తెలిసి ఎన్ని పార్టీలో పాల్గొనేది కానీ నాకు తెలిసి అఫీషియల్గా మన వాళ్ళే సర్కిల్లో ఉండేవాళ్ళు ఏదో పార్టీకి పిలిస్తే వెళ్ళింది, ఆ పార్టీకి శ్రీకాంత్తో వచ్చింది. ఓకే, దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి యూట్యూబ్లో, మరి అందులో వీళ్ళు ఉన్నారో లేదో తెలియదు, బట్ ఐ నో దట్ ఐ హ్యావ్ దట్ వీడియోస్. ఇకపోతే సరే అనుకోవచ్చు, నాకు శ్రీకాంత్ తెలుసు, రీతు తెలుసు, ఆయన్ని పిలిచాను ఈయన్ని పిలిచాను, అనుకోకుండా అక్కడ కలిశారు, అట్లానే అంటారుగా, ఆప్షన్ ఉంది కదా. బట్ ఇక్కడ అట్లా కాదు, అనుకోకుండా వస్తే ఎడమొహం పెడమొహం వేసుకొని నువ్వు ఆడ కూర్చోవాలి ఆయన ఆడ కూర్చోవాలి, ఒక రోళ్ళ మీద ఒకరు కూర్చొని తాగరుగా, ఒక రోళ్ళ మీద ఒకరు కూర్చొని తినరుగా, జరిగింది. సో ఇక్కడ క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే షీఈ్ లైయింగ్. సో ఈమె పక్కడబందీగా మేము టచ్లో లేము, ఎప్పుడో కట్ అయిపోయింది కావాలనే చెప్తాను, టచ్లోనే ఉండింది. దానికి కూడా నేను చెప్తా, ఎందుకంటే నువ్వు ఛానల్ మెట్టెక్కి అదే టైంలో ఈయన కూడా ఛానల్ మెట్టెక్కాడు, మీరు అనుకోనే ఎక్కారు. ఎవరూ శుద్ధపూసలు కాదమ్మా, ఎవరిని నమ్మడానికి లేదు. అండ్ వీళ్ళు చేసిన వ్యవహారం అంటే ఈయన చేసిన ప్రతి క్రైమ్లో ఈ ఉందని నేను అనట్లా, ఏదైతే ఈ ల్యాండ్ దానికి అది ఉద్దేశపూర్వకంగానే ఆవిడ సంతకం పెట్టింది, ఏమీ తెలియకుండా. ఈమెను కళ్ళకు గంతలు కట్టేది తీసుకెళ్ళగా చూసుకో ఇప్పుడు ఎక్కడ సంతకం పెడుతున్నావు చెప్పు చూద్దాం అంటే స్లామ్ బుక్ నో రాంగ్ ఇట్స్ బ్రూ రిజిస్ట్రేషన్ అని చెప్పలేదు కదా.
నెక్స్ట్ దాగుడు మూత దండాకరు ఇప్పుడు ఎక్కడ సంతకం పెడుతున్నావు చెప్పుకో చూద్దాం అంటే ఇట్స్ అన్ ఆటోగ్రాఫ్, నో 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 ఇట్స్ వన్ మోర్ బూ రిజిస్ట్రేషన్. నువ్వు తప్పు చెప్పావు, నువ్వు ఓడిపోయావు, కానీ సంతకాలు అయితే చేసావు. ఇలా అయింది కాదు కదా. రైట్. ఒక గేమ్ షోలో భాగంగా కళ్ళగంత అయితే సంతకాలు చేయించుకోలేదు కదా. అవునా, పెట్టావుగా. అండ్ అది రిజిస్టర్ కార్యాలయం అని తెలుసుగా, అక్కడ ఏం చేస్తారో కూడా తెలుసుగా. అంత చిన్నపిల్ల కాదుగా, అదేమి షాపింగ్ కాంప్లెక్స్ అయితే కాదు కదమ్మా. అది సంగతి. సో చెప్పింది అంతా అబద్ధమే, నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే ఇది జరిగింది. నౌ ఈ అబ్బాయి చెప్పే వెర్షన్లో ఆయన బాధ కనపడతా ఉంది. ఏం చెప్పాడు లాస్ట్కి, ఇంకొక లయింగ్. దానికి ముందు ఏం చెప్పాడంటే, ఫోన్లో ఈయన వీడియో కాల్స్ చేసే టైంలో, ఇక వచ్చి సోఫాలో కూర్చున్న టైంలో కాదు, అంతకుముందు నన్ను చాలా వేధించారండి, నా బంగారం అంతా తీసుకుపోయారు సార్, మొత్తం అన్నీ సీజ్ చేసేసారు సార్, మా ఆవిడ పుస్తకాలు కూడా తీసుకెళ్ళిపోయారు సార్, ఆ పుస్తకాలు కూడా తీసుకెళ్ళిపోయిందని మా ఆవిడ నన్ను చిపో అని చెప్పి వెళ్ళిపోయింది సార్ అని చెప్పాడు. ఎవరు? రీతు. పుస్తకాలు కూడా తీసేసాడని, విడాకులు ఇచ్చేసి తీసుకెళ్లారని చెప్పాడు. ఇది జరిగింది. నిన్న కూడా తీసుకెళ్లారు, బంగారం అంతా తీసుకెళ్లారు, అందులో పుస్తకాలు ఉందో లేదో మనకు తెలియదు. డబ్బులు అప్పటికే ఫ్రీజ్ చేశారంట బ్యాంక్ అకౌంట్లో. ఫ్రీజ్ చేస్తే చిల్లర లేవు, గోల్డ్ ఉండింది అంతకుముందు కొనింది, దాన్ని పెట్టి 10వ పొరకు తెచ్చుకున్నామంటే దాన్ని కూడా తీసుకున్నారంట. అదే అని బాధ. పాపం ఈఎంఐలు కడుతున్నారులే, చూపించారు ఇద్దరు. ఈఎంఐని అడిగితే ఇంకోటి చెప్పింది, పోలీసులు అంట వీళ్ళ ఏమని తీసుకెళ్ళారు, నువ్వు ఏదో క్రైమ్లో ఇన్వాల్వ్ అయినావు, శ్రీకాంత్ చేసే నేరంలో నీకు భాగస్వామ్యం ఉందా లేదా అని అడగడానికి నన్ను పట్టుకెళ్ళారండి. ఏమన్నారు పోలీసులు అంటే, ఏమీ లేదండి, కూర్చోపెట్టారు, అడిగారు నీకు శ్రీకాంత్కి ఏమైనా సమయం, అబ్బే నాకేమీ లేదండి, నాకు ఏమీ తెలియదండి అని చెప్పా. వసే నిన్ను వాడు మోసం చేశాడు, వాడికి ఇంతకుముందే పెళ్ళయింది తెలుసా, నిన్ను అది చేశాడు ఇది చేశాడు, వాడు పెద్ద దగాకోరు కూనీకోరు, అసలు నిన్ను ఇరికించడానికే వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పగానే వెంటనే ఆవేశంగా వచ్చి తలుపులదని, ఏరా నన్ను ఇరికించడానికే పెళ్లి చేసుకున్నావా, నీతో కటిఫ్ అని చెప్పేసి అప్పుడే మేము విడిపోయామని చెప్పింది. రీతు కన్నా ముందు వివాహం అయింది శ్రీకాంత్. ఈమెతోనే రీతువే. మొదటి భార్య కూడా రీతువే. మొదటి భార్య రీతు కాదమ్మా, నీకు అర్థం కాల. మొదటి భార్యను వదిలేసేయి. రీతు గురించి, ఈ క్రైమ్ గురించి పోలీసులు తీసుకెళ్ళి చెప్పారు, వాడు మంచోడు కాదు, వాడితో ఎందుకుంటున్నావని చెప్పగానే ఈ ఆవేశంగా లోపల నువ్వు మంచోడివి కాదంట, నేను వదిలేయాలంట, కటిఫ్ అని చెప్పేసింది. వాడు కూడా ఎవరు చెప్పారంటే పోలీసులే చెప్పారంట. మళ్ళీ ఈయన పోలీసులకు కాల్ చేసి, నేను మంచోడిని కదా మా ఆవిడతో చెప్పారంట, ఆమె నన్ను కటిఫ్ అనింది, మీరే బాధ్యులు, వాట్ ఈస్ దిస్ అని అడిగాడంట. ఇమీడియట్లీ మళ్ళీ పోలీసులు ఫోన్ చేసి, అమ్మ మేము అపార్థం చేసుకున్నాం, మేము రీతా చౌదరి అనుకున్నాం, మీరు రీతూ చౌదరి అని తెలియదు, చిన్న కన్ఫ్యూజన్, మీ ఆయన చాలా గొప్పోడమ్మా, చాలా అద్భుతమైన గొప్పోడు, ఎంత గొప్పోడు అంటే అంత గొప్పోడు అని చెప్పాడంట. అప్పుడు వెళ్ళి మళ్ళీ సరే కటిఫ్ క్యాన్సల్, మనం కలిసి ఉందాం అనిందంట. అంటే చెప్తుంది, తను అలాగే చెబుతుంది. ఆ స్టూడియోకి వచ్చి కూడా అసలు అంటే నాకు ఏమీ తెలియదు అని చెప్తుంది. నాకేం తెలియదు కానీ సంతకాలు మాత్రం పెట్టా. ఇంకా ఈయన క్రైమ్లో విషయాలన్నీ నీకు తెలుసా అంటే, తెలిసినా నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటే, ఇప్పుడు వాడికి నాకు దూరం పెరిగింది, వీఆర్ నాట్ టుగెదర్ నౌ. అలాంటి టైంలో ఈయన గురించి నేను అదోటి ఇదోటి చెప్పడానికి మళ్ళీ బాగోదు, నాకు ఏవేమో గుర్తొస్తాయి, అందుకని నేను చెప్పను అని చెప్పేసి అనింది. సరే ఇలా చెప్పకు, నీతో ఎలా చెప్పించుకోవాలో మాకు తెలియదు అని పోలీసులు కూడా అనుకుంటారు కదా, ఆవిడ అంతా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. సో ఇది జరిగింది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.